అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి వెంకటరమణ గారు రచించిన రహస్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, ఎల్టీసీ మీద మేము యాత్రలకి వెళ్ళొస్తాము, తల్లితో చెప్పి తండ్రి వైపు చూస్తూ, నాన్నగారు 15 రోజులు లీవ్ అప్లై చేశారు, మీకేం కావాలో కనుక్కుందుకు వెంకట్ వస్తాడు. ఉరుమిలేని పిడుగు వార్తని అందించాడు విఠల్. క్షణకాలం తల్లి జానకి, తండ్రి శ్రీరామ్మూర్తి అవాక్కయ్యారు. మొదట తేరుకున్నది శ్రీరామ్మూర్తే. మాట మాత్రం చెప్పకుండా ఉన్నట్లుండి ప్రయాణమేమిట్రా అని కోడల వైపు చూశాడు. ఏమ్మా రుక్మిణి, నీకైనా తెలిసి ఉండాలి కదా. నిర్ఘాంతపోయింది రుక్మిణి. అయ్యో, ఉన్నట్లుండి నా మీద నింద వేస్తున్నారేమిటి, నాకే విషయం తెలీదు అని భర్త వైపు తిరిగింది. మీరు చేసేవన్నీ ఇలాంటి పనులే. పాపం అత్తయ్య గారు మావయ్య గారు నాకు తెలిసే చెప్పలేదనుకుంటున్నారు. ఇంత చిన్న విషయానికి అంత దాపరికం ఎందుకు? ఓహ్, తల పట్టుకున్నాడు విఠల్. సస్పెన్స్ అమ్మని నాన్నగారిని ఆశ్చర్యంలో ముంచెత్తుదామని సడన్ గా చెబితే అదో ఆనందం. ఏ నాన్నగారు? విఠల్ తండ్రితో అన్నాడు. యాత్రలకైతే మేము వచ్చేవాళ్లం కదరా. ఎలాగోలా అందరం కలిసి పెడితే అదో ముచ్చటగా ఉండేది. కుటుంబ సమేతంగా వెళ్తే ఎంత ఆనందం. కూడబలుక్కున్నట్లుగా ఇద్దరు ఒకేసారి అన్నారు. విఠల్ ఇబ్బందిగా చూశాడు. ఈసారికి పోనీ అమ్మా, మేం వెళ్లేది తిరుపతి, షిరిడి, పుట్టపర్తి, ఇంతే కదా. మనమందరం కలిసి కన్యాకుమారి వరకు వెడదాం, సరేనా? చెల్లై ఫ్యామిలీని కూడా తీసుకెళ్లొచ్చు, ఏమ్మా? ఏమిటోరా విఠల్, నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మేమిద్దరమై ఎప్పుడూ లేంరా. మీరు వెళ్తున్నారంటే గుబులుగా ఉంది అంది జానకి. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు విఠల్. శ్రీరామ్మూర్తి గారు సిగరెట్ వెలిగించి మెల్లగా జారుకున్నాడు. తలుపు గడియ పెట్టి నీళ్ల చెంబుతో లోపలికి ప్రవేశించింది రుక్మిణి. ఆ నీళ్లందుకొని గడగడా తాగేశాడు విఠల్. అతన్ని జరిపి తను చోటు చేసుకుని కూర్చుంది. క్షణం తర్వాత, అవును, ఉన్నట్లుండి ఈ యాత్రలెందుకండి అమాయకంగా అడిగింది. మంచం మీద పడుకున్న విఠల్ చప్పున లేచి బాసింపీట వేసుకుని మంచం మధ్యలో కూర్చున్నాడు. ఓ గొప్ప జ్ఞాని ఉపదేశించినట్లుగా కుడిచేతిని పైకెత్తి ఎడంచేయి క్రిందకి దించి ఉపదేశం భంగిమలో భార్యకి సావధానంగా వివరించాడు. అదేమిటో అసంకల్పిత ప్రతిచర్యలా రుక్మిణి చేతులు జోడించింది. అప్పుడు చూశాడు విఠల్. ఓసి పిచ్చిరుక్కు, ఈ సంసారం అనే బంధం బలీయమైనది. చెట్టుకు నీళ్లు పోసినట్టు అప్పుడప్పుడు మనుషులు బంధాల్ని బిగించాలి, లేకపోతే చెట్టు ఒడలిపోయినట్టే. మనుషుల్లో దూరం ఎక్కువ అవుతుంది. అది అలవాటుగా మారి నిర్వేదావస్థలో ఉండిపోతారు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం అనిర్వచనీయమైనది. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అంది రుక్మిణి. ముద్దు, రుక్మిణి, ఇదేమైనా అర్థం కాని జామెట్రీనా? నిన్నటిదాకా మన ఇంట్లో ఎవరెవరున్నారు? రుక్మిణి అయోమయంగా చూసింది. మీ మేనత్త, మరిది, తోటికోడలు, వాళ్ల పిల్లలు, వీళ్లంతా మనింట్లోనే ఉండేవారు కదండి. అది పాయింట్. అమ్మ కాపురానికొచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి కుటుంబం మధ్య యాంత్రికంగా రోజులు గడిపేసింది. ఒకళ్ల తర్వాత ఒకరు ఇలా రోజుల్ని దొర్లించేసింది. మన ఇల్లు ఎంత పెద్దగా ఉండేదని అంతే కుటుంబ సభ్యులు కిక్కిరిసి ఉండేవారు. బాబాయిలు ఫారిన్ వెళ్లిపోయారు. తమ్ముడు వేరింటి కాపురం పెట్టాడు. కొడుకు ప్రయోజకుడయ్యాడని అత్తయ్య వెళ్లిపోయింది. ఈ ఊళ్ళోనే ఉండటం వల్ల ప్రతి సెలవులకు చెల్లి రాజేశ్వరి వచ్చేది. బావ బొంబాయి వెళ్లడంతో వాళ్ల రాకపోకలు తగ్గిపోయాయి. రుక్మిణి ఆవలంతకి చిటికేసింది. అయితే అని అడిగింది. వస్తున్నా, పాయింట్కొస్తున్నా. అమ్మా నాన్న దగ్గర ఒక్క క్షణం నిల్చోవటం నా జన్మలో చూడలేదు. అమ్మ మనసులో ఏముందో, నాన్నగారు కాలాన్ని ఎలా గడిపేవారో ఆలోచిస్తే జాలేస్తుంది రుక్మిణి. రుక్మిణి చిత్రంగా చూసింది అతని వైపు. నిజంగా నేనెప్పుడూ ఆలోచించలేదండి. మీరెంత గమనిస్తారో, పాపం కదా. విఠల్ భంగిమ మార్చి అమాంతం రుక్మిణి ఒళ్ళో తలపెట్టుకుని ఆమె ముద్దుమోహం వైపు చూస్తూ,
అదే సంగతి. అమ్మా నాన్న ఇలా అప్పుడప్పుడు ఆపేక్షలో విశ్రాంతి తీసుకుంటారని యాత్ర పేరు చెప్పాను, తెలిసిందా? చాలా మంచి పని చేశారండి. ఓకే, లైట్ ఆర్పై. పడగ్గది గుమ్మం దగ్గర తటపటాయిస్తూ బొమ్మలా నిల్చుండిపోయింది జానకి. రెప్పవేయడం కూడా మర్చిపోయింది. అది కొడుకు పడక గది. ఇప్పుడా గదిలో శ్రీరామ్మూర్తి గారు డబుల్ కాట్ మంచం మీద వెల్లకిలా పడుకొని ఒక కాలు మరొక కాలు మీద వేసుకుని ఎడం చేత్తో సిగరెట్ పట్టుకొని నోటి నిండా పీల్చిన పొగని ఉఫ్ మని గాల్లో ఉంగరాలు ఊదుతూ అరమోట్పు కళ్లతో భార్యవైపు చూసి ఓసారి తల ఎగరేసి రమ్మని సైగ చేశారు. జానకి 16 బాపు బొమ్మ అయిపోయింది. సిగ్గుల మొగ్గయింది. 60లో 20 తెచ్చుకున్న భర్తను చూసి భీతిల్లిన హరిణంలా చూసింది. తన కోసం అప్పటికప్పుడు బజారుకెళ్ళి జరీ అంచున్న తెల్లటి గ్లాస్కో చీర తీసుకొచ్చాడు ఆయన. అంతటితో ఊరుకున్నాడా? తెల్లటి లాల్చీ పైజామా కూడా తెచ్చుకున్నాడు. తనకిష్టమని సంపంగి పూల అత్తరు కొనుక్కొచ్చాడు. పుల్లారెడ్డి మిఠాయి ఇష్టమని కిలోన్నర తీసుకొచ్చి కమలాఫలాల మధ్యలో పెట్టాడు. అంతటితో ఆగలేదు. ఐస్ క్రీం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇందుకు దాదాపు 1500 రూపాయల ఖర్చయి ఉంటుంది. అంతలోనే ఆయన మరోసారి సైగ చేశాడు. తడబడే అడుగులతో గుమ్మం దాటింది ఆమె. తలుపేశాయి. జానకికి గుండె ఆగినంత పనయింది. శ్రీరామ్మూర్తికి సన్నని నవ్వుతెర ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. నిజానికి ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో రాచ టీవీ ఒలకబోస్తున్న నల కుబేరుడు మన్మధుడు ఆ క్షణాన ఆయన్ని ఆవహించారేమో అన్నట్టుగా కనిపిస్తున్నాడు. జానకి దగ్గరకొచ్చింది. ఆయన మంచం దిగి ఆమెను జాగ్రత్తగా నడిపించుకుని తిరిగి మంచం మీద కూర్చోబెట్టాడు. శ్రీరామ్మూర్తి జీవితంలో మొదటిసారిగా పెదవి విప్పాడు. జానీ, ఇటువంటి రాత్రిళ్లు కూడా ఉంటాయని ఇప్పటి వరకు తెలీదు. మనం సంసారము, పిల్లలు, బంధువులు ఈ చట్రంలో చిక్కుకుపోయి భగవంతుడిచ్చిన స్వర్గ సౌఖ్యాలకి దూరంగా బతికేశాము. అమూల్యమైన సమయాన్ని వృధా చేశాము. ఈ కాలం ఉంది చూడు, చాప కింద నీరులా ఎంత త్వరగా జారిపోయిందో. కన్నుమూసి తెరిచేంతలో 30 ఏళ్లు గడిచిపోయాయి. గడవబోయే 15 రోజులైనా స్వర్గానికి నిచ్చెనలు వేద్దాం. జానకి బిక్కమొహం వేసి ముడుచుకుపోతూ, ఎన్నైనా చెప్పండి, తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. ఈ వయసులో రామా కృష్ణ అనుకోకుండా ఏమిటి వెర్రివేషాలు? ఏదో దొంగతనం చేస్తున్న భావం. మనమేమైనా చిన్నపిల్లలమా? కొన్ని రివాజులు ఉన్నాయి, వాటిని ఎదిరిస్తే నవ్వులు పాలవుతాం. ఇది పద్ధతి కాదు. శ్రీరామ్మూర్తి పకపక నవ్వాడు. ఖచ్చితంగా చెప్పాలంటే నా 22వ ఏట విఠల్ పుట్టాడు. ఇప్పుడు నాకు 52 ఏళ్లు. నాకంటే నువ్వు 5 ఏళ్లు చిన్నదానివి. మనం ముసలివాళ్లం కాదు. ఒకవేళ అయినా కూడా తప్పులేదు. స్వచ్ఛమైన మనసు, శరీరంలో దారుఢ్యం, కించిత్ దైవభక్తి ఉంటే ఏదీ తప్పుగా తోచదు. జానకి, ఆనాడు రాముడి మాట జవదాటేది కాదు ఆ జానకి. ఈనాడు ఈ రాముడి మాట జవదాటదు ఈ జానకి. ఆమె తల వంచుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. పిచ్చిదానా, ఈ వృద్ధాప్యం అనేది శరీరానికి సంబంధించేదే కాని మనసుకు సంబంధించింది కాదు. నా మనసిప్పుడు రెక్కలు చాచిన స్వేచ్ఛా పక్షిలా ఎగిరిపోతోంది. ఈ సమయం ఇక్కడ ఆగిపోయి ఇలాగే గడిపేయాలనుంది తెలుసా అన్నాడు. జానకి నివ్వెరపోయి భర్త వైపు చూసి నెమ్మదిగా చెప్పింది. నిజంగా తప్పు చేశామండి. మనకంటూ ఒక జీవితం ఉందని తెలుసుకోలేకపోయాం. ఈ సమయంలో కూడా మిమ్మల్ని నేను సంతోషపట్టలేకపోతున్నాను. ఆ పైన క్షమించండి అంది తలదించుకొని. శ్రీరామ్మూర్తి నో ప్రాబ్లం అన్నాడు. జానకి నడుం వాల్చింది. చీకటైతే బావుంటుందేమో. అతను అనడం, కరెంటు పోవటం రెండూ ఒకేసారి జరిగాయి. ప్రేమతో ఆమెని గుండెల మీదకి లాక్కున్నాడు. కునుకు పట్టిందో లేదో కొంపలంటుకుపోయినట్లుగా కొక్కరొక్క అని కోడు గొంతు చుంచుకుంది. అయ్యో, తెల్లారిపోయింది. జానకి తుల్లిపడింది. శ్రీరామ్మూర్తి బుగ్గలు సొట్టలపడేలా నవ్వాడు. అవిరామంగా కాలింగ్ బెల్ మోగుతుంటే కింద పడిన చీరని చప్పున చుట్టేసుకుంది జానకి. పరుపు మీద ఉన్న కొత్త దుప్పటి మార్చేసి పాత దుప్పటి పరిచాడు శ్రీరామ్మూర్తి. అంతటితో ఊరుకోలేదు. అక్కడున్న పళ్ళు, పాలు ఫ్రిడ్జ్లోకి తోసేశాడు.
అప్పటి వరకు జరిగిన కార్యక్రమానికి ఏమాత్రం ఆనవాలు లేవు. ముందు గదిలో మడత మంచం మీద వాలిపోయాడు శ్రీరామ్మూర్తి. పరిచిన చాప మీద తలగడ వేసి చెదిరిన జుట్టు సవరించుకుని తలుపు తీసింది జానకి. గుమ్మంలో అమ్మా అంటూ కూతురు, ఆ పక్క అల్లుడు పిల్లలు సందడి వెంట పెట్టుకొని వచ్చారు. జానకి ఏమీ ఎరగనట్టు పిల్లలొచ్చారండి అని శ్రీరామ్మూర్తిని లేపింది. అప్పుడే లేచినవాడిలా శ్రీరామ్మూర్తి ఆవలిస్తూ బయటకొచ్చాడు. రండి రండి అని వాళ్ళని ఆప్యాయంగా పిలిచాడు. రాజేశ్వరి చెబుతోంది, అమ్మా, మా అత్తయ్య గారు మావయ్య గారు విశ్రాంతిగా ఉంటారని వాళ్ళని అక్కడుంచి వచ్చేశాము. వాళ్ళెప్పుడూ ఒంటరిగా ఉండి ఎరుగరు కదమ్మా, అందుకని ఓ 15 రోజులు ఇక్కడ ఉండి వెళ్దాం అనుకుంటున్నాం, సరేనా? అయ్యో, ఎంత మాట! మీ ఇష్టం వచ్చినన్ని రోజులుండండి అంది ఆప్యాయంగా. జానకి అంత క్రితం జరిగినవన్నీ మర్చిపోయింది. పిల్లల్ని చూసేసరికి పండగ సంబరం వచ్చినట్లుగా ఆనందపడిపోయింది. ఆ పైన హడావిడే హడావిడి. పచ్చి వెలక్కాయ గొంతుకి అడ్డుపడినట్టుగా అయింది శ్రీరామ్మూర్తికి. అసలేమీ జరగని వాడిలా వట్టి వెర్రిమాలోకల్లా గోవిందా గోవిందా అని చేతులు పైకెత్తి దండం పెట్టాడు. ఆ రహస్యం, దాని అర్థం జానకి మాత్రమే తెలుసు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.